నిజమే ఎక్స్‌పోర్ట్స్ కొంత తగ్గినాయి యుద్ధం వల్ల. అదే కాదు కదా డొమెస్టిక్ మార్కెట్‌లని ఈరోజు వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ఆటికి పోవడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సినటువంటి ఉంది. ఉదాహరణకు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏండ్లలో 19-24 వరకు 3,00,000 ఇది దీన్నంతా కూడా అరటి టన్నుల్ని కొనడం జరిగింది. ప్రభుత్వమే కొనడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా కిసాన్ రైల్ అని చెప్పి ఏర్పాటు చేసి తాడిపత్రి నుంచి మన బాంబే మార్కెట్ కు, కలకత్తా మార్కెట్ కు వాళ్ళందరికీ కూడా అక్కడికి పంపి తద్వారా విదేశాలకు ఎగుమతులు చేయించి ఆ రోజు 30,000, 32,000 కూడా పలికినటువంటి పరిస్థితి ఉంది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న ఆ చర్యల కారణంగానే ఈరోజు అరటి బాగా విస్తరించింది. రైతులకు అంతో ఎంతో భరోసాగా ఉన్నింది నిన్న మొన్నటి వరకు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా దానికోసం ప్రయత్నం చేయడం లేదు. ఒకవేళ మార్కెట్లో ఆటోమేటిక్ గా ధర పెరిగితే అంతా నా గొప్పతనం అంటాడు. ధర పతనం అయితే నేనేం చేయాలా రైతులు అట్లా ఉంటాయని చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా మాట్లాడడానికి వీలు లేదు. ప్రయత్నం చేయాలి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా ఈరోజు కూటమికి సంబంధించి ఎన్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. మళ్ళీ రైతులు ఇంత పెద్ద ఎత్తున నష్టపోతా ఉంటే, దివాళా ఎత్తుతా ఉంటే ప్రభుత్వం బాధ్యత లేనట్టుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు అకాల వర్షాలకు నష్టపోతే చంద్రబాబు నాయుడు గారేమో అంతా తిరగండి తిరగండి అని టీవీల్లో మాట్లాడుతుంటారు. కానీ ఆచరణలో కిందికి మేము మొన్న పొలాల్లోకి వెళ్తే ఒక్కడు కూడా ఎన్యూమరేషన్ చేయడానికి ఒక్క అధికారి కూడా మా దగ్గరికే రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మీ పంట ఎంత నష్టపోయింది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కలెక్టర్ గారికి కూడా అదే చెప్పాం. ఎన్యూమరేషన్ సరిగా జరగడం లేదు సార్, రైతులను ఎవరు గుర్తించడమే లేదు. బాగా ప్రతి ఒక్క రైతుని, ప్రతి నష్టపోయిన చెట్టును కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలనేటువంటిది చెప్తున్నాము. అంతేకాకుండా ఈరోజు 33% నష్టం జరిగితేనే పరిహారం ఇస్తామనేటువంటి నిబంధనలు పెట్టినారు. ఆ విధంగా అయితే ఒక్క రైతుకు కూడా నష్టం వచ్చేటువంటి పరిస్థితి, నష్టపరిహారం రాదు. మేము పోయిన పొలాల్లో ఒక్కొక్క రైతు మాకు ₹1,00,000 నష్టం వచ్చిందంటాడు, ఒకరు 4,00,000 నష్టం వచ్చిందంటారు. రైతులు నిజంగా మా కళ్ళ ముందే చూసాం. మధ్యలో అక్కడ 10 చెట్లు, ఇక్కడ 10 చెట్లు, పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా కూలిపోయి నష్టపోయినారు. కానీ వాళ్ళు ఎవరికి కూడా పరిహారం వచ్చే పరిస్థితి లేదు. అందుకనే కలెక్టర్ గారిని, ప్రభుత్వంని మేము కోరుతున్నది ఏమంటే, ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి కలెక్టర్ గారని కూడా కోరాము. అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక రాష్ట్రాల్లో కూడా అరటి సాగు చేస్తా ఉన్నారు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కొనాల మద్దతు ధర, జగన్ గారు ఉన్నప్పుడు మద్దతు ధర ప్రకటించినాడు బనానాకు. అదేవిధంగా అమ్ముకోవడానికి అనేక ప్రాంతాలకి ట్రావెలింగ్ ఏర్పాట్లు చేసి, లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి, తర్వాత ట్రైన్స్ ద్వారా పంపించి రైతుల నుంచి కొన్నాడు. అట్లాంటి చొరవ మీరు చూపండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కలపండి అన్ని రైతు సంఘాలని, మీటింగ్ వేయండి. అదేవిధంగా అధికారులు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూర్చోండి, మీరు గవర్నమెంట్ కూర్చోండి, ప్రతిపక్ష పార్టీల వాళ్ళని ఆహ్వానించండి. ఏం చేద్దాం, ఇట్లాంటి ఇదొక సంక్షోభంగా చూడాలని చెప్పి నేను ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ని లక్షల మంది రైతులు అరటి సాగు వదిలిపెట్టి లక్షలాది రూపాయలు నష్టపోతే ఎంత దారుణమైనటువంటి నష్టం జరుగుతుంది అనేది మీరు ఆలోచించమని అడుగుతున్నా. ఎప్పుడో ఈరోజు నేను 30 ఏండ్ల ముందు ఆలోచిస్తా, విజనరీ నేనని చెప్పి 2047కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్న మీకు మరి అరటి రైతులకి సంక్షోభం వస్తుందని మీరు గుర్తించాలి కదా. ఎక్కడైనా గోడౌన్స్ కట్టినారా, కొనే ఏర్పాట్లు చేసినారా? ఒక్క ఇదే కాదు, ఏ పంటను కూడా ఒక్క కేజీ అయినా కూడా మీరు కొన్నారని చెప్పి చెప్తున్నా. ఇన్సూరెన్స్ సౌకర్యం లేకుండా చేసినారు. గతంలో ప్రీమియం ప్రభుత్వమే కట్టి అందరికి ఇన్సూరెన్స్ వచ్చి ఏర్పాటు చేసింది జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. అదేవిధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల నుంచి ఈరోజు ధర కొని, మద్దతు ధర కొని వాటన్నింటి కూడా రైతులకి నిలబెట్టేలా చేసింది. మద్దతు ధర ప్రభుత్వం కొనడం వల్ల ప్రైవేట్ వ్యాపారులు కూడా వచ్చి ఆ రోజు రైతులకి న్యాయం జరిగింది. ఆ రోజు మీరు మద్దతు ధరకు ఆ రోజు మేము 7,800 కోట్ల రూపాయల వరకు కూడా మద్దతు ధరకే ఖర్చు పెట్టినాం వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదేవిధంగా దాదాపు 1,85,000 కోట్లు జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. మరో 2,400 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు అందించడం జరిగింది. మీరు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా. రైతుల గురించి అసలు ఆలోచించారా? వదిలిపెట్టేస్తారా?
అన్ని క్వాంటమ్ వ్యాలీ అని, అమరావతి అని ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ పోతారా? రైతులు మీ కళ్ళ ముందే దివాళా ఎత్తుతా ఉన్నారు, పంటలు కోల్పోతా ఉన్నారు, హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉంది, ఒక సంక్షోభం ఉంది గ్రామాల్లో. వాటి గురించి ఆలోచించకుండా మరి అదే విధంగా మేము మొన్న పరిశీలించిన మొక్కజొన్న పంటలు కూడా మొత్తం మొత్తం తోటలన్నీ కూలిపోయినాయి. ఎంత వేసింటే అంత పంట కూడా నష్టపోయినారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఎన్యూమరేషన్ కూడా ఇంతవరకు ప్రభుత్వం పోకపోతే ఏం కావాలా వాడు? ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాడికే నువ్వు నష్టపరిహారం ఇలా మరిన్ని ఆత్మహత్యలు ప్రోత్సే విధంగా నీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దాదాపు 385 మంది ఈ సంవత్సరంలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. మరో 2.5 వేల మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కడికి ఒక్క రూపాయన్నా ఎక్కడైనా ఇచ్చినారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మీ చర్యలు మరింత ఆత్మహత్యలను ప్రోత్సహించేటువంటి పద్ధతులు ఉన్నాయి. రైతుకు భరోసాగా నిలవండి అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. మొన్ననే ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు, ఇన్సూరెన్స్ ఇవ్వరు, ఏమి ఇస్తారని చెప్పి నేను అడుగుతున్నా. మద్దతు ధర ఇవ్వరు. 500 కోట్లు కేటాయించినాం అంటారు మద్దతు ధర బడ్జెట్ లో. 500 కోట్లు దేనికి వస్తుంది? ఎక్కడ కొన్నారు? ఒక క్వింటాల్ అన్నా, ఒక కేజీ అన్నా ఎక్కడైనా రైతులు పంటలు కొన్నారా? ఈరోజు మొక్కజొన్న అంతే, దోస పండ్లు అంతే, మిర్చి అంతే. ప్రతి రైతు కూడా ఈరోజు నష్టపోయే పరిస్థితి. కష్టపడి పండిస్తే రైతుల్ని ప్రభుత్వ విధానాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతుంటే వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా అని చెప్పి మేము అడుగుతాను. అందుకని మేము సిన్సియర్ గా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీ అనుభవాన్ని దాన్ని కూడా జోడించి ఈరోజు అన్ని పార్టీలను పిలవండి, సమావేశాలు వేయండి. రైతులు ఈరోజు యుద్ధం వల్ల, తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంత పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఏ విధంగా ఆదుకుందాం, ఏం చేద్దాం, రైతులను ఎట్లా నిలబెడదాం, పంటలను ఎట్లా కాపాడదాం అనేటువంటిది ఒక సీరియస్ గా ఆలోచించమని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తూ, మీరు ఇదే విధంగా కొనసాగితే ఒక వారం రోజుల లోపల కలెక్టరేట్ అవసరమైతే రైతాంగంతో ముట్టడించే విషయం కూడా మా జిల్లా పార్టీలో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కలెక్టర్ గారికి ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకొని ఈరోజు నేషనల్ హార్టికల్చర్ బోర్డు, లేకపోతే బనానా బోర్డు ఇట్లాంటివి ఉన్నాయి. సెంటర్ లో కూడా వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఏదో పద్ధతుల్లో రైతు మళ్ళా అరటి పంట లేకపోతే ఇతర పంటలు పెట్టుకోవడానికి వాళ్లకు కనీసం ఎకరాకి 50,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక ఇది ఉంది. దాన్ని కూడా అమలు చేయించమని చెప్పినాం. కలెక్టర్ గారికి కూడా చెప్తే కలెక్టర్ గారు కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా విచారించినాడు. అది ఏమున్నా కూడా పర్సూ చేస్తాం, అది కూడా అమలు అయ్యేటట్టు చూద్దాం, ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అనేటువంటిది మేము అన్ని చర్యలు తీసుకుంటాం అనేటువంటిది కలెక్టర్ గారు చెప్పడం జరిగిందని తెలియజేస్తాం.